30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి రాష్ట్రంలో. సంక్రాంతికి 30 లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు అన్నటువంటిది ఇక్కడ వరకు నిజం. 3 లక్షల కార్లతో వచ్చారు అన్నటువంటిది ఇక్కడ వరకు నిజం. జన్మభూమి వదులుకోకూడదు అన్నటువంటిది నిజం. కానీ మన ప్రభుత్వం ఈ తెలుగుదేశం స్ఫూర్తి అన్నటువంటిది, లేకపోతే ఈ రాష్ట్రానికి మనము స్ఫూర్తి అన్నటువంటిది అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో సెలవులు ఇస్తారు. ఇప్పుడు అమెరికా ఉంది, అక్కడ క్రిస్మస్ హాలిడేసు ఇట్లాగా సెలవులు ఇస్తేటప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తారు. అప్పుడు విమాన ఛార్జీలు కూడా, ఫ్లైట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. మరలా సెలవులు అయిపోగానే వెళ్ళిపోతారు. అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారు సెలవుల్లో ఇక్కడ పండగ కోసం వస్తారు. అట్లాగే కనెక్టింగ్ ఉంటుంది కదా, రక్త సంబంధికులు ఇట్లాంటి వాళ్ళు, స్నేహితులు, బంధువులు అందరితో కలిసిమెలిసి ఉండటం కోసం పండగ సందర్భంలో వస్తారు, మరలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని ఇది స్ఫూర్తి నింపడం అని అంటే కాదు కదా. ఉపాధి కల్పించారు, ఇక్కడ ఉన్నారు, అందుకే ఉపాధి కల్పించాం కాబట్టి వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చేసి ఇక్కడ జీవించడానికి వచ్చేసారు. వాళ్ళకి ఇదిగో ఇన్ని ఉద్యోగాలు కల్పన చేశాము, ఈ విధంగా ఉపాధి కల్పించాము అని అంటే అది స్ఫూర్తి. కానీ ఇది స్ఫూర్తి ఎలా అవుతుంది అని భావిస్తున్నారు ప్రజలు. మీరు ఒకసారి కామెంట్ చేయండి దీనిపైన. నమస్తే.